మళ్ళీ ఈరోజు బ్రెడ్ హల్వా అయితే చేసుకుందామనేసి ప్లాన్ అయితే వేసేసాము. హలో మామ, నేను మీ పల్లెటూరు కుర్రాడు. వెల్కమ్ టు మై వ్లాగ్స్. మళ్ళీ ఈరోజు బ్రెడ్ హల్వా అయితే చేసేద్దామని ఇంకా ప్లాన్ అయితే వేసుకున్నాము. బ్రెడ్ హల్వా కోసం అయితే మేమైతే సామాన్లన్నీ తెచ్చేసుకున్నాము. మా స్టైల్లో బ్రెడ్ హల్వా చేసుకోవడానికి మేము ఏం తెచ్చుకున్నామంటే బ్రెడ్డు, అలాగే పాల ప్యాకెటు, చక్కెర, నూనె అయితే తెచ్చుకున్నాము. ఇంకా తర్వాత అన్నీ ఒక చోట పెట్టుకునేసి పొయ్యి అయితే వెలిగించేసాను. పొయ్యి అయితే వెలిగి కానీ మనం తెచ్చుకున్న పెనం అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకున్న తర్వాత పెనం కాగినాక నూనె అయితే వేసుకున్నాం ఫస్ట్. ఆ తర్వాత మనమైతే తుంటలుగా తుంచుకున్న బ్రెడ్ ముక్కల్ని అయితే పెనంలో అయితే వేసుకునేసి ఎర్రగా అయితే వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకున్న తర్వాత అవైతే గట్టిగా అయితే అవ్వాలి, అప్పుడే బాగుంటాయి. తర్వాత పక్కకి అయితే తీసి పక్కనైతే పట్ట మీద అయితే వేసుకున్నాము. ఆ తర్వాత మనం తెచ్చుకున్న పాలు కూడా అయితే వేసేసుకొని మనం తుంచి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు అయితే అందులో అయితే వేసుకున్నాము. వేసుకున్న తర్వాత అటు ఇటు అయితే తిప్పేసాము, బ్రెడ్ పాలు నీట్గా కలవాలనేసి. ఇంకా తర్వాత తిప్పేసిన తర్వాత మనం తెచ్చుకున్న చక్కెర కూడా అందులో అయితే వేసేసుకున్నాము. చక్కెర అయితే వేసుకొని చక్కెర కరిగేలాగా నీట్గా అయితే తిప్పుకున్నాము. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం నూనె అయితే వేసేసుకున్నాం పైన. నూనె అయితే వేసేసి మళ్ళీ చక్కెర నూనె అంతా బాగా నీట్గా కలిపేసాము. ఫైనల్లీ మన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఆ తర్వాత కొంచెం కొంచెం తీసుకొని తింటుంటే నిజంగా టేస్ట్ మాత్రం అదిరిపోయిందనమాట.